ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మన రమేష్ హీరో 999 యూట్యూబ్లో ఇటుకల తయారు బ్రిక్స్ మేకింగ్ గురించి తెలుసుకుంటాం. పూర్వ రోజుల్లో ఇటుకల్ని అచ్చుల ద్వారా తయారు చేసి ఒక్కొక్కటి వాటిని కాల్చి వాడేవాళ్ళు. అంతకుముందు పచ్చి ఇటుకలనే వాడేవాళ్ళు. ఇప్పుడు ఇటుక బట్టీలు వచ్చేసరికి ఒకేసారి భారీగా వేలల్లో లక్షల్లో ఒకేసారి తయారు చేస్తూ ఉన్నారు. ఇవి చాలా పటిష్టంగా ఉంటాయి. మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం ఒక కళ. వాటికి ఈ ఇటుకలు అనేది ఇంపార్టెంట్. పూర్వకాలంలో ఇటుకలు మట్టితో అచ్చులుగా చేసి నిర్మాణానికి వాడేవాళ్ళు. అవి పచ్చి ఇటుకలు అనేవాళ్ళు. మనం వినాయకుడి బొమ్మలు తయారు చేయడానికి అచ్చు ఎలా వేస్తారో ఆ విధంగా ఇటుకలు తయారు చేసేవాళ్ళు. ఈ బంకమట్టి ద్వారా అచ్చులు తయారు చేసి వేల ఇటుకలను ఒక చోట పేర్చి పిరమిడ్ ఆకారంలో మధ్య గ్యాపులు ఉంచి ఓక, ధాన్యం పొట్టు, నేల బొగ్గు పోసి వాటిని కాలుస్తారు. ఈనాటి ఇటుకలకి పూర్వం ఇటుకలకి తేడా ఉండేది. ఆ పూర్వం ఇటుకలు పెద్దవిగా ఉండేవి. కొన్ని రకం ఇటుకలు అయితే అసలు నీళ్ళలో తేలియాడేయంట. ఈ పచ్చి ఇటుకల్ని కోటలాగా పేర్చి ఒకరోజు కాల్చి ఒక వారం రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత ఒక నెల రోజులు వాటర్ చేయాలి. ఇప్పుడు పటిష్టమైన ఇటుకగా తయారవుతూ ఉంటుంది. నల్ల మట్టి, ఎర్ర మట్టి ఒకరోజు నానబెట్టి ట్రాక్టర్ ద్వారా తొక్కించి నల్ల పుట్టు, బూడిద మిక్సింగ్ చేసి ఈ అచ్చులు వేసి వీటిని కాల్చి బాగా ఎర్రగా వచ్చే విధంగా కాలుస్తారు. నల్లగా వచ్చినాయి అంటే ఇంక అవి ఫెయిల్ అయినట్టే. ఎర్రగా మాత్రమే రావాలా. అందుకనే ఎక్కువ వర్షాకాలంలో ఈ బట్టీలు రన్నింగ్ అవ్వవు. ఎండాకాలం వీటికి బాగుంటుంది. చూశారుగా ఇటుక బట్టి వాటి తయారు. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.